వైఎస్ వివేకానంద రెడ్డి గారు అతి దారుణంగా క్రూరంగా హత్య చేయబడి 5 సంవత్సరాలు అయ్యింది. నేను చిన్నప్పుడు కడపలో పెరగకపోయినా కానీ హాలిడేస్కి వచ్చినప్పుడంతా ఎప్పుడు ఇక్కడ కూనీలు జరిగినాయి అక్కడ కూనీలు జరిగినాయి అని వినేదాన్ని. నాకు నచ్చేది కాదు. కొంతకాలానికి అది తగ్గిపోయింది. వివేకానంద రెడ్డి గారిని ఇట్లా చంపినాక, ఇట్లా హత్య చేసినాక మళ్ళీ అట్లా పోతుందా మన జిల్లా, మన ప్రదేశం? అట్లా ఉండకూడదు అని ఎవరు చేశారు అని కనుక్కునేదానికి మొదలుపెట్టిన ప్రయాణం ఇది. నాకు అప్పుడు ఎవరు చేశారని అస్సలు ఐడియా లేదు. మొదలుపెట్టినప్పుడు నా నమ్మకం ప్రకారం ఇట్లాంటివి మళ్ళీ జరగకూడదంటే హత్య చేసిన వాళ్ళకి, హత్య చేయించిన వాళ్ళకి శిక్ష పడితే తప్ప ఈ హత్యలు, కూనీలు మానవు, ఆగవు. ఈ ప్రయత్నంలో కోర్టుల చుట్టూ, పోలీసుల చుట్టూ, లాయర్ల చుట్టూ 5 సంవత్సరాలుగా తిరుగుతున్నాను. ఎక్కడికక్కడ నాకు అడ్డంకాలు వస్తున్నాయి. నేను ఒక ఇండివిజువల్, సామాన్య మనిషిని. నాకు ఏ పదవి లేదు. నేను ఒక సామాన్య మనిషిని. మీలాగే మీరు ఉద్యోగం చేసుకుంటున్నారు, నేను ఉద్యోగం చేసుకుంటున్నాను. ఎక్సెప్ట్ నేను వివేకానంద రెడ్డి గారి కూతుర్ని. కానీ ఎప్పుడైతే తెలుసు ఇది ఎందుకు ముందుకు సాగట్లేదు, ఇది 5 సంవత్సరాల్లో కనీసం వీళ్ళు చేశారు అని వీళ్ళకి శిక్ష పడింటే ఇదంతా నేను చేసిండేదానే కాదు కదా. చేయించిన వాళ్ళని బాగా ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది. ఈరోజు ఇది నాకు జరిగింది. ఇట్లాంటివి చాలామందికి జరుగుతున్నాయి, జరిగినాయి, జరగబోతాయి. ఇట్లాంటివి మళ్ళీ జరగకూడదంటే చేయించిన వాళ్ళకి శిక్ష పడితే కానీ కాదు. ఈ ఫైట్ నేనే చేయలేకుంటే, దేవుడు నాకు చాలా గిఫ్ట్స్ ఇచ్చాడు. ఇప్పుడు నేను మీ దగ్గరికి వచ్చి మాట్లాడేసి ఇంటెలిజెన్స్ ఇచ్చాడు, లేకపోతే కోర్ట్స్కి వెళ్ళే స్తోమత ఇచ్చాడు, చాలా రకాలుగా నాకు సహాయం చేశారు. ఇప్పుడు అన్నీ ఉన్నదాన్ని నేనే చేయలేకపోతే ఇంకొకరు ఎట్లా ఫైట్ చేస్తారు? నేనే ఇఫ్ ఐ గివ్ అప్, హౌ విల్ ది ఆర్డినరీ పర్సన్ హ్యావ్ ఎనీ ఫెయిత్ ఇన్ ద సిస్టమ్? I need to restore the faith in the system. I still believe in the system, which is why I'm fighting a judicial battle here. అది చేస్తుండగా నాకు అర్థమైంది ఏంటంటే, ఇట్లాంటి చేసిన వాళ్ళు, చేయించిన వాళ్ళు పాలిటిక్స్లో పెద్ద పొజిషన్స్లో ఉంటే నాలాగా బాధపడుతున్న వాళ్ళు బాధపడుతూనే ఉంటారు. వీళ్ళు నాకు జస్టిస్ రావాలంటే ఈ పవర్ అన్నది హంతకులకు ఉండకుంటేనే జస్టిస్ వస్తుంది అన్న డిసిషన్కి వచ్చిన. అట్లా చేయాలంటే గనా ఎట్లా ఏం చేయాలి నాకు అంత తోచలేదు. సో ఐఎమ్ కమింగ్ టు ద పీపుల్. దిస్ జస్టిస్ ఇస్ జస్ట్ నాట్ ఫర్ మీ. ఇది మన అందరికీ, ఎవరైతే ఇట్లా నాలాగా నలిగిపోతున్నారో వాళ్ళ అందరి కోసం, వాళ్ళకి ధైర్యం ఇచ్చేదానికి, టు బిలీవ్ దట్ ఇఫ్ యు ఫైట్ ఫర్ జస్టిస్ యూ విల్ గెట్ ఇట్. దట్ ఈస్ మై గోల్. ఆ ధ్యేయంగానే ఇప్పుడు ఎలక్షన్స్ ముందర బయటకు వచ్చింది ఎందుకంటే హత్య చేసిన వాళ్ళు చట్టసభల్లో ఉండకూడదు. చట్టసభల్లో ఉండి పోలీసును కంట్రోల్ చేసుకుంటూ, సిస్టమ్స్ని కంట్రోల్ చేసుకుంటూ తప్పించుకుంటూ ఉంటే there is no hope for people like us. That's why I'm here. మేడం, ఈ కేసు కోర్టు పరిధిలో ఉంది, సిబిఐ దర్యాప్తు చేస్తూ ఉంది. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సంబంధం లేకుండా కేంద్ర దర్యాప్తు సంస్థ విచారణ జరుపుతూ ఉంది. చాలామంది అరెస్ట్ చేశారు, జైల్లో పెట్టారు, కొందరు బెయిల్లో అయినారు. కానీ ఎన్నికల సమయంలోనే మీరు ప్రజల ముందుకు వస్తారు, హత్యపైన పోరాటం చేస్తారని మాట్లాడుతున్నారు. ఇది కేవలం కొన్ని పార్టీల రాజకీయ ఎజెండాలో భాగంగానే మీరు మాట్లాడుతున్నారు. అనేక ఆరోపణలు ఉన్నాయి, చాలామందికి అలానే అనిపిస్తుంది. దీనికి ఏం చెప్తారు? ఐ థింక్ మీరిద్దరు అడిగింది సేమ్ క్వశ్చన్ అనుకుంటా. కొంచెం
మార్చి అదే క్వశ్చన్ అడుగుతున్నారు. సిబిఐ దర్యాప్తు జరుపుతున్నప్పుడు హత్య చేసిందని వీలే చేశారు ఎలా చెప్తారు మీరు? సిబిఐ దర్యాప్తు చేసింది, కోర్టు ఇంకా తేల్చలే కదా. సిబిఐ దర్యాప్తు చేసింది. సిబిఐ దర్యాప్తు ప్రకారం వీళ్ళు అని అక్యూస్డ్గా పెట్టింది. ఎన్ని కేసులు ఉన్నాయి మన కోర్ట్ సిస్టమ్స్లో, మూలన పడి సంవత్సరాల తరబడి, దశాబ్దాల తరబడి వాళ్ళకి కన్విక్షన్ రాదు. కోర్టులో కేసు, న్యాయస్థానం మీద నమ్మకం లేదా మీకు? నేను కంప్లీట్ చేయనివ్వండి, నేను కంప్లీట్ చేశాక నెక్స్ట్ క్వశ్చన్ అడగండి. కోర్ట్ సిస్టమ్స్ టేక్ టైం. కోర్టులలో టైం పడుతుంది. కోర్టులలో కన్విక్షన్ వస్తే మళ్ళీ ఇంకొక కోర్టుకు వెళ్తారు, మళ్ళీ ఇంకో కోర్టుకు వెళ్తారు. పవర్ ఉన్నంత వరకు దే హ్యావ్ ద ఎబిలిటీ టు డూ దట్. ఆ పవర్ కనుక కొంచెం తగ్గితే అట్లీస్ట్ దట్స్ ఎ లెవెల్ ప్లేయింగ్ గ్రౌండ్. ఓకే, ఎస్. ఎందుకు ఇప్పుడు వస్తున్నాను? నాకు రాజకీయ ఇంట్రెస్ట్ లేదు, నేను రాజకీయాలకి దూరంగా ఉంటున్నాను. కానీ ఈ అనివార్య పరిస్థితుల్లో నేను రాజకీయాల్లోకి ఎందుకు వస్తున్నాను? అగైన్ నేను కంటెస్ట్ చేయట్లేదు, నాకు ఇంట్రెస్ట్ లేదు.